మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్ట్లో ఇంగ్లాండ్ తలపొగరు దించి టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ను డ్రా చేశారు. 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ గాయంతోనే క్రీజులోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్లను అవసరమైతే పంత్ బ్యాటింగ్కు వస్తాడని బీసీసీఐ ముందే చెప్పింది. కానీ ఆ అవసరం రాకుండానే భారత బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. ఇక 4వ టెస్ట్ ముగిసిన తర్వాత గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఒక టీమ్ గేమ్, అందుకే నేనెప్పుడూ వ్యక్తిగత ప్రదర్శనలు మరీ ఎక్కువగా అభినందించను. కానీ ఈ మ్యాచ్లో పంత్ను మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. అతడొక అసాధారణ ఆటగాడు. అతడు గాయంతో ఆడిన తీరు కోట్ల మందిని కదిలించింది, జట్టులో స్ఫూర్తి నింపింది. అతడి ఆట తీరు, పోరాటం జట్టులో బాగా ఆడాలనే కసి పెంచింది. ఈరోజు పంత్ గాయంతో ఆడిన తీరు భావితరాలకు కూడా ఒక ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తాడంటూ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే 5వ టెస్టుకు పంత్ గాయం కారణంగా అందుబాటులో ఉండడని బీసీసీఐ పేర్కొంది. గాయం కారణంగా 5వ టెస్టుకు దూరమైన క్రమంలో వెళుతూ భారత జట్టుకు రిషబ్ పంత్ తన సందేశం ఇచ్చాడు. పంత్ ఏమన్నాడంటే, నా జట్టుకు ఒకే ఒక మెసేజ్ ఇస్తున్నా, సహచరులారా, మనం 5వ టెస్ట్ గెలుద్దాం. దేశం కోసం గెలిపే లక్ష్యంగా ఆడి విజయ పతాకాన్ని ఎగరేద్దాం. వ్యక్తిగత లక్ష్యం గురించి ఆలోచించకుండా జట్టును గెలిపించేందుకు లేదా ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనేది నేను వ్యక్తిగతంగా చేయాలనుకుంటా. సహచరులంతా ఇలాంటి సమయంలో అండగా నిలవడం బాగుంది. దేశం కోసం ఆడేటప్పుడు జట్టు ఒత్తిడిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ మద్దతిస్తారు. అలాంటి భావోద్వేగాలను వివరించడం చాలా కష్టం. నా దేశం తరపున ఆడడాన్ని ఎప్పుడూ గర్వంగానే భావిస్తూ ఉంటాను. 5వ టెస్టులో ఇండియానే గెలుస్తుందని నమ్ముతున్నా. ఇంగ్లాండ్కు మాత్రం గట్టి సమాధానమివ్వాలి. ఇండియా సత్తా చాటాలని పంత్ పేర్కొన్నాడు. అలా పంత్ ఈ సందేశం ఇచ్చి జట్టును వీడి భారతదేశానికి బయలుదేరాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.